ఓం శాంతి. ఒక్కొక్క జ్ఞానరత్నము లక్షల రూపాయల విలువ చేసేది. ఈ జ్ఞానం యొక్క సంపద ఎలాంటిది అంటే మనకి ఒక సెకండ్లోనే జీవన్ముక్తి యొక్క పదవిని ఇవ్వగలుగుతుంది. బాబా ఈరోజు సహజమైనటువంటి మార్గం పురుషార్థంలో ముందుకెళ్ళటానికి, స్వర్గంలో ఉన్నతమైన పదవిని పొందటానికి వినిపించారు. చదువు పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఒక్కరోజు కూడా చదువు మానేయకూడదు అని చెప్పారు. ఇది 26 అక్టోబర్ సద్గురువారం మురళి. मीठे बच्चे, अभी घोर अंधियारा भयानक रात पूरी हो रही है. तुम्हें दिन में चलना है. ये ब्रह्मा के बेहद दिन और रात की ही कहानी है. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఘోరమైన అంధకారం, భయంకరమైన రాత్రిని పూర్తి చేసుకుంటున్నారు. మీరు పగల్లోకి వెళ్ళాలి. ఇది బ్రహ్మ యొక్క అనంతమైన పగలు మరియు రాత్రికి సంబంధించిన కథ. ఇప్పుడు ఘోర అంధకారము, భయానక రాత్రి పూర్తవుతూ ఉన్నాయి. మీరు పగల్లోకి వెళ్ళాలి. ఇది బ్రహ్మ అనంతమైన రాత్రి పగలుకు సంబంధించిన కథ. బ్రహ్మతో పాటు బ్రాహ్మణులైన మనందరి కథ. అనంతమైనటువంటి పగలు ఇప్పుడు రాబోతుంది. ఈ ఘోరమైనటువంటి చీకటి సమాప్తికి చాలా దగ్గరగా ఉంది. దీనికోసం బాబా పిల్లలతో పురుషార్థం చేయిస్తున్నారు. ఆ పగల్లోకి వెళ్ళేందుకు, ఆ అనంతమైనటువంటి పగల్లో మీరు ఉన్నతమైన పదవిని పొందటానికి ఏం చేయాలి అనేది గుర్తు చేయిస్తూ ఓదారుస్తూ ఉన్నారు. దుఃఖపడకండి, ఇంకా ఈ దుఃఖం రోజులు చీకటి కొద్ది సమయమే అని. ప్రశ్న, सेकंड में जीवन मुक्ति प्राप्त करने व हीरे तुल्य जीवन बनाने का आधार क्या है? ఒక సెకండ్లో జీవనముక్తిని ప్రాప్తించుకునేందుకు, వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసేందుకు ఆధారం ఏమిటి? ఒక సెకండ్లో జీవన్ముక్తిని పొందాలన్నా, వజ్ర సమానమైన జీవితాన్ని గడపాలన్నా ఏం కావాలి? బాబా జవాబు చెప్పారు, సచ్చి గీత, సత్యమైన గీత, జో శ్రీమద్ భగవాన్ వాచ్ హై. దీని గురించి శ్రీమద్ భగవాన్ వాచ్ అన్నారు. బాప్ తుమే సన్ముఖ్ జో డైరెక్షన్ దే రహే హై, యే సచ్చి గీత హై. బాబా మీకు సన్ముఖంగా ఇచ్చేటువంటి డైరెక్షన్సే సత్యమైన గీత. जिससे तुम्हें सेकंड में जीवन मुक्ति पद की प्राप्ति होती है. వీటితో ఒక సెకండ్లో మీకు జీవన్ముక్తి పదవి యొక్క ప్రాప్తి జరుగుతుంది. తుమ్ హీరే తుల్య బంతే హో, మీరు వజ్రతుల్యంగా అవుతారు. సత్యమైనటువంటి గీత ఒక్క సెకండ్లో జీవన్ముక్తి యొక్క ప్రాప్తిని కలిగిస్తుంది. ఇప్పుడు మరి సత్యమైన గీత ఏది అంటే, భగవంతుడు సన్ముఖంగా ఈ కలియుగ అంతిమం సత్యుగం ఆది యొక్క సంగమంలో సృష్టిపై అవతరించి ఇస్తున్నటువంటి జ్ఞానం, ఆదేశాలు, డైరెక్షన్స్, ఇవే సత్యమైన గీతగా పిలువబడతాయి. వీటితో ఒక సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది, వజ్రతుల్యంగా అవుతాం. ఇంకొక ప్రశ్న, స్వర్గ के घनेरे सुख किस पुरुषार्थ के आधार से मिलते हैं? స్వర్గంలో సుఖ ఘనులు ఏ పురుషార్థం ఆధారంతో లభిస్తాయి? స్వర్గంలో సుఖపు గనులను పొందాలి అంటే ఏం చేయాలి? बाबा जवाब చెప్పారు, रोज की पढ़ाई और योग से स्वर्ग के सुख गनेरे मिल जाएंगे. ప్రతిరోజటి చదువు మరియు యోగముతో స్వర్గ సుఖాలు, సుఖపు గనులు పొందుతారు.
इसीलिए पढ़ाई में कभी तकना नहीं है। అందుకే చదువులో ఎప్పుడూ ఆలసిపోకూడదు। बाप टीचर बनकर पढ़ा रहे हैं तो तुम अच्छे मार्क्स से पास होने का पुरुषार्थ करो। భగవంతుడు తండ్రి స్వయంగా టీచర్ అయి చదివిస్తూ ఉన్నారు, మరి మీరు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి పురుషార్థం చేయండి। इसमें आशीर्वाद व कृपा की बात नहीं है। ఇందులో ఆశీర్వాదం అడగడం, కృప చూపమని అడగటం ఈ విషయాలే లేవు। రోజు రెగ్యులర్గా ఎవరైతే చదువుకుంటారో, యోగం చేస్తారో, అమృతవేళ యోగం కానీ, బాబా ఏదైతే మనకి దినచర్యలో మధ్య మధ్యలో యోగం చేయడానికి ట్రాఫిక్ కంట్రోల్స్ ఇచ్చారు, ఇలా మొత్తం దినచర్యను పాటిస్తూ ఏ రోజు మురళి మిస్ చేయకుండా రోజు యోగము సరిగ్గా చేస్తూ ఉంటారో, అలసిపోకుండా ఉంటారో, అలాంటి వారు స్వర్గ సుఖాలను పొందుతారు, సుఖపు గనులను పొందుతారు। కొంతమంది రోజు వెళ్ళాలా, రోజు వినాలా, అలసిపోతారు। అలసిపోయినటువంటి వారి మాటలు అవి। కానీ భగవంతుడు టీచర్ అయి చదివిస్తూ ఉంటే మరి మనం ప్రతిరోజు చదువుకోవాలి, అప్పుడే మంచి మార్కులతో పాస్ అవుతాం। గీత్ రాత్ కే రాహి తక్ మత్ జానా, రాత్రి పయనించే బాటసారి అలసిపోకు, పగలనే గమ్యం సమీపంగా ఉంది అని పాట। ఓం శాంతి। अब यह गीत तुम बच्चों ने नहीं बनवाए हैं। ఇప్పుడు ఈ పాటలు మీరు పిల్లలేం తయారు చేయించలేదు, ఏదో ఫిలిం వాళ్ళని బైట్ బనాయే హే, ఇదైతే ఈ పాటలను ఫిలిం వారు తయారు చేయించారు। అర్థతో కుచ్ భీ సమజ్తే నహీ, అర్థమైతే ఏమీ చేసుకోవట్లేదు। హర్ ఏక్ బాత్ కా యథార్థ అర్థ నా జాన్నే సే అనర్థ హో జాతా హై, ప్రతి విషయం యొక్క యథార్థమైన అర్థాన్ని తెలుసుకోకపోవడంతో అనర్థం జరుగుతుంది। గాతే హే సమజ్తే కుచ్ భీ నహీ, చూడండి, అర్థం తెలియకపోతే అనర్థం జరుగుతుంది అంటున్నారు। గాయనం చేస్తున్నారు కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు వారికి। అబ్ తుమ్ బచ్చోं को శ్రీమత్ మిలి హుయి హై, ఇప్పుడు మాత్రం పిల్లలందరికీ శ్రీమతం లభించింది। ఎవరిది? భగవంతుని శ్రీమతం। శ్రీమతం అనే శబ్దమే భగవంతునికి వర్తిస్తుంది। భగవంతుని భక్తులే తెలుసుకోలేకపోతున్నారు, మరి ఆ భక్తుల సద్గతి ఎలా జరుగుతుంది? భగవంతుడు ఎలా చేయగలుగుతారు? భక్తుం కా రక్షక్ హే భగవాన్, భక్తుల రక్షకుడే భగవంతుడు। రక్ష మాంగ్తే హే జరూర్ కోయి దుఃఖ్ హే, రక్షణ కోరుతున్నారు అంటే తప్పక ఏదో దుఃఖం ఉంటేనే కదా మమ్మల్ని రక్షించండి అని అడిగేది। చాలా పిలుస్తూ ఉన్నారు కానీ భగవంతుడు ఎవరు? ఎవరికి రక్షణ కావాలని అడుగుతున్నాను? శరీరానికా, ధనానికా, ఇంటికా, ఆత్మకా? దేనికి రక్షణ? దేని నుండి రక్షణ? ఎవరి భయం ఉందని రక్షించమంటున్నాం? ఎవరు మన శత్రువు? ఈ విషయాలు ఏమీ తెలియదు అంటున్నారు। भक्त अथवा बच्चे अपने बाप को ना जानने के कारण कितने दुखी हो पड़े हैं। పిల్లలు తండ్రిని తెలుసుకోలేదు, భక్తులు భగవంతుని తెలుసుకోలేదు, అందుకే ఇంత దుఃఖంలో ఉన్నారు। అభి ఇన్కా అర్థ తుమ్ బచ్చే సమజ్తే హో, ఇప్పుడు వీటన్నిటి అర్థము మీకే తెలుసు అంటున్నారు। ఇప్పుడు ఘోరమైన అంధకార రాత్రి ఉంది, అర్థకల్పం ఈ రాత్రి నడుస్తుంది। ఏ విద్వాంసులు, పండితులు, ఆచార్యులకు కూడా ఈ విషయాలు తెలియదు। రాత్రి అని దేన్ని అంటున్నారో తెలియదు। యూँ तो ये जानवर भी जानते हैं रात सोने की दिन जागने की होती है। నార్మల్గా అయితే పశుపక్షులకు కూడా తెలుసు రాత్రి అంటే నిద్రపోవడానికి, పగలు అంటే మేల్కోవటానికే ఉంది అని। పిచ్చుకలు కూడా రాత్రి నిద్రపోతాయి, ఉదయం మేల్కొని ఎగురుతాయి। మరి రాత్రి పగలు అనేది కామన్ కదా, ఒక రోజులో వచ్చేటువంటి 24 గంటల వ్యవధిలో మనం చూసేటువంటి ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు ఇవైతే అందరికీ తెలిసినవే, ఇవి పశుపక్షులు కూడా పాటిస్తున్నాయి। రాత్రంటే ఇలా పడుకోవాలి, పగలంటే మేల్కోవాలి అని। కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మ బేహద్ పగలు, బేహద్ రాత్రి ఉన్నాయి।
అనంతమైనటువంటి పగలు అంటే సత్యత్రేతాయుగాలు, మరి రాత్రి అంటే ద్వాపర కలియుగాలు. రెండు సగం సగం కావాలి కదా అంటున్నారు. పగలు ఆయుష్ 2500 సంవత్సరాలు. ఈ రాత్రి పగలు గురించి ఎవరికి తెలీదు అంటున్నారు. మరి చీకటి యొక్క ఆయుష్ అది కూడా ఈక్వల్ 2500 ఇయర్స్. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. 84 జన్మలు పూర్తవుతున్నాయి ఇప్పుడు మీవి. డ్రామా చక్రం చివరికి వచ్చేసింది. మళ్ళీ పగల్లోకి ప్రవేశించబోతున్నాం. రాత్రిని పగలు, పగలుని రాత్రిగా తయారు చేసేది ఎవరు? మరి ఎవరు చేస్తున్నారు? చక్రం ఎవరైనా తిప్పుతున్నారా? మొత్తం అక్కడ కూర్చొని చక్రం తిప్పుతున్నాడు అంటారు కదా. ఈ చక్రం ఎవరు తిప్పడంతో తిరిగేది కాదు. ఇది ఈ సృష్టి చక్రం ఆటోమేటిక్ మెషినరీ. ఇది కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ ఈ విషయాలు ఎవరికీ తెలియదు. भगवान को ही नहीं जानते तो ये सब बातें कैसे जान सकते? భగవంతుని పరిచయమే లేని వారికి ఇంకా ఈ సృష్టి ఆది మధ్యాంతాలు ఎలా తెలుస్తాయి? ఇవన్నీ అస్సలు తెలీదు అంటున్నారు. మనుష్య పూజ కర్తే హే పరంతు సమస్తే నహే. మనుషులు పూజిస్తున్నారు కానీ తెలియట్లేదు ఇది ఎవరు, ఎందుకు పూజిస్తున్నాము అనేది. బాబా స్వయంగా చెప్తున్నారు, మొట్టమొదటి ముఖ్యమైన విషయము గీతను ఖండితం చేసేశారు. మరి శ్రీమద్ భగవద్గీత అని గొప్పగా మహిమ ఉంది దానికి. గీత యొక్క పతి భగవంతుడు, అంతేకాని మనుషులు కాదు. గీతాపతి ఎవరు? భగవంతుడు. గీతామాత అంటాం కదా, బాబా గీతాపతి అని చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవత అని అంటారు. సత్యుగం యొక్క మనుషులను దేవతా గుణాలతో సంపన్నంగా ఉన్నవారు అంటారు. చూడండి డిఫరెన్స్ ఎలా చెప్తున్నారు బాబా. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సూక్ష్మవతన్వాసి బ్రహ్మ విష్ణు శంకర్లని దేవత అంటారు. సత్యుగంలో మరి దేవీ దేవతలు ఉంటారు కదా, అంటే వాళ్ళు మొత్తం మిగతా అన్ని కర్మలు కూడా చేస్తారు కదా, పాత్ర వహిస్తారు. అందుకని వారిని ఏమంటున్నారంటే దేవతా గుణాలతో సంపన్నంగా ఉన్న మానవులు అంటున్నారు. दैवी धर्म वाले श्रेष्ठाचार्यों को देवताई गुण वाले कहते हैं. దైవీ ధర్మంలో ఉండేటువంటి శ్రేష్టాచార్యులను దేవతా గుణాలతో సంపన్నులు అని అంటారు. భారతదేశంలో మనుష్యులు శ్రేష్టాచారిగా ఉండేటువంటి వారు. మరి ఆసురీ గుణాలు ఇప్పుడు చేరాయి. మరి ఎలా వచ్చాయి? ముఖ్యమైనటువంటి ధర్మశాస్త్రాలు 4 ఉన్నాయి. ఇంకేవి ధర్మశాస్త్రాలుగా పిలువబడవు. ఒకవేళ ఉన్నా మిగతావన్నీ కూడా చిన్న చిన్న మఠాలు స్థాపించుకుంటూ ఉంటారు. ఏ విధంగా సన్యాసుల మఠము, బౌద్ధీల మఠం. బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. ఫలానా ధర్మశాస్త్రం మాది అని చెప్తారు. ఇప్పుడు భారతవాసీల ధర్మశాస్త్రం అయితే ఒక్కటే. సత్యుగంలో దేవీ దేవతల ధర్మశాస్త్రం కూడా ఒక్కటే అంటున్నారు. దాన్నే శ్రీమద్ భగవద్గీత అని అంటారు. కానీ అక్కడెవరు ధర్మశాస్త్రాన్ని చదవరు. సత్యత్రేతాయుగాల్లో ధర్మశాస్త్రము చూడ్డానికి ఉండదు, కనిపిస్తుంది. వాళ్ళందరి జీవితాల్లో కనిపిస్తుంది, వారందరి వ్యవహారంలో కనిపిస్తుంది ధర్మశాస్త్రం. అంతేగాని ఒక పుస్తకం రూపంలో ఒక దగ్గర ఉండదు. వాళ్ళు పుస్తకం రూపంలో, గ్రంథం రూపంలో చదివే అవసరమే ఏర్పడదు. ఎందుకంటే మొత్తం ఆచరణలోనే కనిపిస్తూ ఉంటుంది. గీతా మాత ఉన్కా రచయిత హే పరం పితా పరమాత్మ. మరి గీతామాత అంటారు. గీతామాతకు రచయిత ఎవరు? పరమపిత పరమాత్మ. శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు పూర్తి చేసుకుంటుంది. అందుకే గీతా భగవంతుడు గీతా జ్ఞానాన్ని వినిపించడానికి సృష్టి పైన వచ్చినప్పుడు కృష్ణుని అంతిమ జన్మ యొక్క శరీరంలోనే ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు. శ్రీకృష్ణుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రూపంతో ఉంటారు. మొదటి జన్మలోనే శ్రీకృష్ణ అని పేరు ఉంటుంది, అంతిమ జన్మలో ఆ పేరు ఉండదు కదా. మరి ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. బాబా సహజ రాజయోగము మరియు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నతమైన పదవిని ఇస్తూ ఉన్నారు.
మరి కృష్ణుడు కూడా ఈ సహజ రాజయోగం జ్ఞానాన్ని ధారణ చేసి ఉన్నతమైన పదవిని పొందారు. ఇది ఉన్నతోన్నతమైన ధర్మశాస్త్రం, దీన్నే ఖండితం చేసేశారు. అందుకే భారతదేశం గవ్వతుల్యంగా మారింది అంటున్నారు. ఇది డ్రామాలో చేసిన ఏకైక పెద్ద పొరపాటు. గీతను ఖండితం చేయడమే పెద్ద పొరపాటు అంటున్నారు. పెద్ద తప్పు ఇది. ఇప్పుడు సత్యమైనటువంటి గీత బాబా వినిపిస్తున్నారు. ఇది అందరికీ తెలియపరచాలి. సత్యమైన గీత భగవంతుడే భూమిపైన అవతరించి వినిపిస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని ముద్రించాలి అంటున్నారు బాబా. ఇది శ్రీమద్ భగవాన్ వాచ. बच्चों प्रति बाप डायरेक्शन देते हैं, अच्छी रीति लिखना चाहिए షార్ట్ में. పిల్లల కోసమే బాబా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. మరి మంచి రీతిగా రాయాలి షార్ట్లో. तुम जानते हो सच्ची गीता से सेकंड में जीवन मुक्ति मिल जाती है. మీకు తెలుసు సత్యమైన గీతతో ఒక్క సెకండ్లో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా పిల్లలుగా అయ్యారంటే వారసత్వాన్ని తీసుకోవాలి. బీజము, వృక్షము, డ్రామా చక్రాన్ని అర్థం చేసుకోవాలి. గాయనం చేశారు కదా, సత్యుగం ఆదిలో మొత్తం సత్యమే ఉండేది. సత్ 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 అన్నిట్లో మాట సత్యము, చేత సత్యము, వారి ఆలోచనలు సత్యము, వ్యవహారము సత్యము, రాజ్యము సత్యము, ధర్మము సత్యము, అన్నిట్లో సత్యం ఉండేది. వృక్షాన్ని తెలుసుకోవడం కూడా చాలా సహజం. ఈ వృక్షం యొక్క బీజమేమో పైన ఉంటుంది, కొమ్మలేమో క్రింద ఉంటాయి. ఎందుకు? బీజరూపుడు ఎవరు? భగవంతుడు కదా. భగవంతుడి నివాసం ఎక్కడ? పరంధామం. అందుకని అలా చూపించారు, బీజం పైన ఉంది అని. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఇందులో అందరూ వచ్చేస్తారు. మిగతా చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, మఠాలు చాలా ఉంటాయి. అవి భారతదేశం యొక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము. దీన్ని ఎవరు స్థాపించారు అనేది తెలియదు ఎవరికి. ఇది భగవంతుడే స్థాపించారు, మనుష్యులు కాదు. శ్రీకృష్ణుని దైవీ గుణాల సంపన్నుడిగా చెప్తారు. దైవీ గుణాలు కలిగిన మానవుడు అంటారు. వారే 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్యవంశీగా అవుతూ కళలు తగ్గుతూ ఉంటాయి. సూర్యవంశీ రాజధానిలో నుండి మళ్ళీ సత్యుగం నుండి చంద్రవంశంలోకి వస్తారు, తర్వాత వైశ్యవంశంలోకి, తర్వాత కలియుగంలో చివరికి శూద్రవంశీలుగా. సత్యుగంలో శ్రేష్టాచారిగా ఉండేది, కలియుగంలో భ్రష్టాచారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ శ్రేష్టాచారిగా అవుతున్నారు. మీ బుద్ధిలో ఈ విషయాలు ఉన్నాయి. ఉన్నతోన్నతమైన పాత్ర ఎవరిది? మొత్తం సృష్టిలో హీరోయిక్ పాత్ర ఎవరిది? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ముఖ్యమైనదైతే శివాయ నమః అంటారు. వారి మహిమనే ఉంది. బ్రహ్మ, విష్ణు, శంకర్ల గురించి ఇలా చెప్పరు అంటున్నారు. ప్రెసిడెంట్ యొక్క మహిమ, ప్రైమ్ మినిస్టర్ యొక్క మహిమ ఇతరులు ఎవరికైనా ఇస్తారా? ప్రెసిడెంట్ మహిమ ప్రెసిడెంట్దే, ప్రైమ్ మినిస్టర్ మహిమ ప్రైమ్ మినిస్టర్దే. వారి మహిమలను ఇంకెవరికి ఇవ్వడానికి ఉండదు. అలగ్ టైటిల్ హేనా, వేరువేరు టైటిల్స్ ఉన్నాయి కదా. అందరూ ఒకే విధంగా అయితే ఉండరు. పిల్లలకి ఇప్పుడు బుద్ధి లభించింది. మీకు తెలుసు క్రైస్ట్కి కూడా తమ క్రిస్టియన్ ధర్మం స్థాపించేటువంటి పాత్ర లభించింది. ఆత్మ అయితే ఉన్నదే బిందువు, ఆత్మలోని మొత్తం పాత్ర ఇమిడి ఉంది. క్రిస్టియన్ ధర్మం యొక్క స్థాపన చేసి తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ పాలన చేస్తూ సతో రజో తమోలోకి రావాల్సిందే. చివరికి మొత్తం వృక్షమంతా శిథిలంగా అయ్యేదే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతెంత సమయం పాత్ర వహిస్తారు అనేది మీకు తెలుస్తుంది. బుద్ధుకో కిత్నా సమయ పాలన కర్నా హే ఏ అభి తుమ్ జాన్తే హో. బుద్ధుడు ఎంతకాలం పాలన చేస్తారు ఇది కూడా మీకు తెలుసు. భిన్న నామరూపాలతో వారు జన్మ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని ఎంత విశాల బుద్ధిగా తయారు చేశారు, కానీ శివబాబాను కొందరు పిల్లలు జ్ఞాపకమే చేయట్లేదు. అనంతమైన తండ్రి అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విషయాలు కూడా కొందరు అర్థం చేసుకోవటం లేదు. బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఆత్మలోనే అవినాశి పాత్ర ఇమిడి ఉంది అని. ఒక శరీరం వదిలేసి ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఎంత డెప్త్లో గూహ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. స్కూల్లో రోజు చదువుకుంటారు, మరి ఎవరైతే రోజు చదువుకుంటారో వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి కదా. మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళకి ఏం అర్థమవుతాయి జ్ఞానం? ఏ లెసన్ అయినా సగం అయిపోయి సగం మిగిలి ఉందనుకోండి, మధ్యలో వెళ్ళి 4 రోజులకు ఒకసారి వెళ్ళి జాయిన్ అవుతే స్కూల్లో పాఠాలు అర్థం కావు కదా. ఇక్కడ కూడా కొందరు పిల్లలు నడుస్తూ నడుస్తూ అలసిపోతూ ఉన్నారు. గాయనం ఉంది కదా, మీరే మాతాపిత మేం మీ సంతానము అని. బాబా చెప్తున్నారు, నేను స్వర్గం యొక్క సుఖాల గనులను మీకు ఇస్తున్నాను, మీరు అవి తీసుకునే పురుషార్థం చేస్తూ ఉన్నారు. తుమ్ తక్ నహీ జానా, మీరు అలసిపోకూడదు అంటున్నారు. ఇట్ని ఊంచితే ఊంచి పడాయి పడినా తుమ్ చోడ్ దేతే హో. ఇంత ఉన్నతమైనటువంటి చదువు చదువుకోవడం మీరు మానేస్తున్నారు. కొందరైతే చదువు మానేసి వికారాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. నడుస్తూ నడుస్తూ పడిపోతారు. ఏం చేయగలుగుతాం? అక్కడ సుఖంలో అయితే ఉంటారు, కానీ పదవిలో చాలా తేడా ఉంది. ఇక్కడైతే అందరూ దుఃఖంలో ఉన్నారు. అక్కడ రాజా ప్రజ అందరూ సుఖంలో ఉంటారు. అయినా ఉన్నతమైన పదవిని పొందాలనే పురుషార్థం చేయాలి కదా. రాజా ప్రజ అందరూ సుఖంగానే ఉన్నారు, ఏదైతే ఏంటి అని అనుకోవడానికి లేదు కదా. చదువు వదిలిపెట్టేస్తే మాతాపిత ఏమంటారు? మీరు అసలు యోగ్యంగానే లేరు అంటారు. మరి తల్లి తండ్రి నుండి పూర్తి పురుషార్థం చేయడం నేర్చుకోవాలి. బాప్ సే స్వర్గ వరస లేతే లేతే కై బచ్చే తక్ జాతే హై. బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తూ చేస్తూ కొందరు పిల్లలు అలసిపోతారు. నడుస్తూ నడుస్తూ మాయ దాడి చేసేస్తుంది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. జమ చేసుకున్నదంతా కూడా పూర్తిగా నీళ్ళైపోతుంది. ఇంకేం చేయగలుగుతారు? స్వర్గానికి వెళ్తారు, కానీ పూర్తి సాధారణ ప్రజల్లోకి వెళ్ళి ఏదో చిన్న పదవిని పొందుతారు. బాబా అంటారు, నా పిల్లలుగా అలసిపోయారు అంటే, ట్రేటర్గా అయ్యారంటే ప్రజల్లో కూడా చండాలుగా అవుతారు. అన్ని రకాల వారు కావాలి కదా సత్యుగంలో కూడా. స్వర్గానికి యజమానిగా అవుతూ అవుతూ ఒకవేళ చదువు వదిలిపెట్టేస్తే వారిని మహాన్ మూర్ఖులు అంటారు. అలాంటి మహాన్ మూర్ఖులు ఇంకెవరు ఉండరు ప్రపంచంలో అంటున్నారు. బాబాకు రాస్తారు, మీరే మాతాపిత మేం మీ సంతానము, మీ కృపతో మాకు స్వర్గ సుఖాలు లభిస్తాయి అంటారు. కృప చేయండి అంటారు. బాబా చెప్తున్నారు, కృప యొక్క విషయం లేనే లేదు. నేను టీచర్ని, చదివిస్తాను, మంచి మార్కులతో పాస్ అవ్వాలనే పురుషార్థం చేయాల్సిందే. అంతేగాని బాబా ఏమైనా కూర్చొని అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉంటారా? మీరు యోగంతో వికర్మలను వినాశనం చేసుకోండి, యోగం చెయ్యండి, అప్పుడు శక్తి లభిస్తుంది. అంతే, గద్దె పైన కూర్చోగలుగుతారు. అంతే తప్ప బాబాను ఆశీర్వాదం ఇస్తే నేను అయిపోతాను, ఆశీర్వదిస్తే నేను షావుకార్ అయిపోతాను, అలా అనుకోకండి అంటున్నాను. అందరూ గద్దె పైన ఏమైనా కూర్చుంటారా? ఏక్ దోకే సిర్ పర్ బైఠెంగే క్యా? ఇంతమంది వెళ్ళి ఒకరి తలపైన ఇంకొకరు కూర్చుంటారా ఏంటి అంటున్నారు. తో ధర్మ ముఖ్య హే హీ 4, శాస్త్ర భీ 4 హై. మరి ధర్మాలు ముఖ్యమైనవి 4, ధర్మశాస్త్రాలు కూడా 4. దానిలోనూ ముఖ్యమైనది గీత. మిగతావన్నీ గీత సంతానమే. వారసత్వం తల్లి తండ్రి నుండే లభిస్తుంది. ఇప్పుడు బాబా సన్ముఖంగా అర్థం చేయిస్తూ ఉన్నారు, కేవలం గీతను చదువుకుంటే రాజాదిరాజులుగా అవ్వరు, ధారణ చేస్తే అవుతారు. బాబా అయితే గీతను చదివారు, బ్రహ్మ బాబా. అంటే కేవలం చదివితే ఏమీ లాభం లేదు అంటున్నారు. ఊరికే చదవడం అనేది రొటీన్లో భాగంగా రోజు దాన్ని పూర్తి చేస్తారు చదువుకొని, కానీ దాంతో ఏమీ జరగదు అంటున్నారు. ఇదంతా భక్తి మార్గం, భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. మీరు పురుషార్థం చేసి 16 కళ సంపూర్ణంగా తయారవ్వాలి. ఇప్పుడైతే మీలో ఏ కళ ఏ గుణము లేదు. గాయనం ఏమని చేశారు? నేను నిర్గుణుడను, నాలో ఏమీ గుణాలు లేవు అంటారు. మీరే మా పైన దయ చూపించండి, మేము 16 కళ సంపూర్ణంగా అవ్వాలి అని, మమ్మల్ని అలా తయారు చేయండి అంటారు. ఒకప్పుడు ఎలా ఉన్నామో అలా మళ్ళీ తయారు చేయండి అంటారు.
ఇప్పుడు మీకు తెలుసు బాబా సన్ముఖంగా ఈ విషయాలని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఏక్ నిర్గుణ సంస్థ భీ బనాది హై, ఒక నిర్గుణ సంస్థను కూడా తయారు చేశారు. నిర్గుణ నిరాకార్ కా అర్థ భీ నహీ జాన్తే హై, నిర్గుణ నిరాకారము అంటే అర్థం కూడా తెలుసుకోవటం లేదు. శివునికి అయితే ఆకారం కూడా ఉంది కదా, వారికి పేరు ఉంది. తో జరూర్ చీజ్ భీ హేనా, అంటే తప్పకుండా వారు ఒక రూపంతో ఉంటారు కదా. ఆత్మ చాలా సూక్ష్మంగా ఉంటుంది, దానికి పేరు ఉంటుంది. ఏం పేరుంది? శివ బాబా పేరు సదాశివ. ब्रह्म महातत्व जहाँ आत्माएं निवास करती है वह भी नाम है ना. బ్రహ్మ మహాతత్వము అంటారు. ఎక్కడైతే ఆత్మ నివసిస్తుందో దాన్ని కూడా పేరుతో పిలిచారు కదా. ప్రతి దానికి సృష్టిలో పేరు ఉంటుంది. పేరు లేకుండా ఏ వస్తువు లేదు కదా. శూన్యంగా ఉన్న ప్రదేశాన్ని కూడా మనం ఆకాశం అంటున్నాం కదా. నామరూపాలకు అతీతంగా అయితే ఏ వస్తువు ఉండదు. సర్వవ్యాపి అనేస్తారు. మళ్ళీ సర్వవ్యాపి అంటే అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అన్ని నామాలు అన్ని రూపాలు ఆయనవే అని అర్థం. మరి నామరూపాలకు అతీతుడు అంటే ఏ రూపం లేదు, ఏ పేరు లేదు అని అర్థం. రెండు ఎంత ఆపోజిట్గా చెప్తున్నారు. ये कितनी बड़ी भूल है, ఇది ఎంత పెద్ద పొరపాటు అంటున్నారు. మనుష్ జబ్ ఇన్ బాతోं को समझे तब तो निश्चय करे. మనుషులు ఈ విషయాలు తెలుసుకున్నప్పుడే కదా నిశ్చయం ఏర్పడేది. బాబా హమ్నే ఆప్కో జానా హై, బాబా మేము మిమ్మల్ని తెలుసుకున్నాము అంటారు. కల్పకల్పం మీ నుండి రాజభాగ్యం తీసుకుంటూనే వచ్చాం. ఇలాంటి నిశ్చయం ఏర్పడితేనే చదువుకోగలుగుతారు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళారు అంటే అన్ని విషయాలు మర్చిపోతారు. అందుకే మొట్టమొదట రాయాలి అంటున్నారు. శివ బాబా రాజయోగం నేర్పించడానికే వచ్చారు అనే విషయం రాయాలి. కొందరు నిశ్చయం ఉంది నాకు అని రాసి కూడా ఇస్తారు, కానీ చదువుకోరు. కొందరు బ్లడ్తో కూడా బాబాకి రాసి ఇచ్చారు. పరంతు ఆజ్ హే నహీ, మాయా కిత్నీ తీఖీ హై, కానీ వాళ్ళు ఈరోజు లేరు. మాయ ఎంత తీక్షణంగా ఉంది, బాబా ఎంత మంచిగా అర్థం చేయిస్తారు. అంటే ఇలాంటి లెటర్స్ మీరు రాసినప్పుడే విహంగ మార్గం యొక్క సేవ చేయగలుగుతారు అంటున్నారు. తుమారీ శక్తి సేనా మే బీ నంబర్ వార్ హై, మీ శక్తి సైన్యంలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. బాబా పేర్లు ఇస్తున్నారు. కొందరు చీఫ్ కమాండర్, కొందరు కెప్టెన్, కొందరు మేజర్స్. ఎలా అయితే సైన్యంలో ఉంటారో कोई सिपाहियों के साथ बोझा उठाने वाले भी है, కొందరు సిపాయిలతో పాటుగా బరువులు ఎత్తేటువంటి వారు కూడా ఉంటారు. మొత్తం సైన్యం ఇది. బాబా అయితే పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన పురుషార్థంతో అర్థం చేసుకోవచ్చు. నేను రాజా రాణి అవుతానా, మంచి షావుకార్ ప్రజగా అవుతానా, లేక సాధారణ ప్రజగా అవుతానా, లేక దాసీగా అవుతానా అని ఎవరికి వారు తన పురుషార్థంతో చూసుకోవచ్చు. ఇవన్నీ చాలా సహజమైన విషయాలు, బాగా అర్థం చేసుకోవాలి. మరి మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని తీసుకోవాలి. బాబా కిత్నా లల్కార్ కర్తే హే మహారథియోం కో, బాబా మహారథులకు ఎంత ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు. భగవద్గీత పైన మీరు అందరికీ తెలియచేయండి. గీతా జ్ఞానదాత పరమాత్మ నిరాకార శివుడు, ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి అని ఎంతగా మహారథులకు ఉత్సాహం కలిగిస్తున్నారు. మరి విహంగ మార్గం యొక్క సేవ కోసం ఆలోచనలు తప్పనిసరిగా చెయ్యాలి. విహంగ మార్గం యొక్క సేవ అంటే, విహంగం అంటే ఏంటి? పక్షి కదా. ఆకాశ మార్గాన్ని విహంగ మార్గం అంటారు. ఆకాశ మార్గంలో ఫాస్ట్గా ట్రావెల్ చేయగలుగుతారు కదా. కింద డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, పైన డిస్టెన్స్ మాత్రం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రింద చెరువులు కావచ్చు, లేకపోతే వంతెనలు కావచ్చు, ఇంకేమైనా కొండలు, వాటన్నిటిని బట్టి రూట్స్ పెరగడము తగ్గడము జరుగుతాయి. కానీ ఆకాశంలో అయితే అలాంటిది ఏమీ లేదు కదా. నార్మల్గా అయితే రోడ్ మీద
మనం చూసే మ్యాప్లో చూసేటువంటిది ఏదైనా ఇది మన దాని పక్కనే ఉంది అనిపిస్తుంది, కానీ దానికి వెళ్ళడానికి రూట్ ఎలా ఉంటుంది? చాలా దూరంలో తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అదే విహంగ మార్గంలో అయితే ఎలా కనబడుతుందో అలా జంప్, అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. బాబా సేవ కోసం కూడా అటువంటి యుక్తులు మీరు రచించండి. ఫాస్ట్గా సేవ జరగాలి, చాలా తీవ్ర గతితో జరగాలి, అలాంటి ఆలోచనలు ప్లాన్స్ చేయండి అని అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारणा కోసం ముఖ్య సారం, పడాయి మే తక్నా నహీ హై. చదువులో అలసిపోకూడదు. ఊంచైతే ఊంచ్, పడాయి రోజ్ పడ్ని और పడానీ హై. ఉన్నతోన్నతమైన చదువు రోజు చదువుకోవాలి, చదివించాలి. सेकंड पॉइंट, विहंग मार्ग की सेवा करने की युक्तियाँ निकालनी है. విహంగ మార్గంలో సేవ చేసే యుక్తులను రచించాలి. యోగంలో ఉంటూ బాబా నుండి శక్తిని తీసుకోవాలి. కృప ఆశీర్వాదం అడగకూడదు. బాబా ఫస్ట్ పాయింట్లో చదువు గురించి చెప్తున్నారు. చదువుకోవాలి, చదివించాలి, చదువులో అలసట రావద్దు. సెకండ్ పాయింట్లో సేవ కోసం మంచిగా ప్లాన్స్ తయారు చేయండి. ఫాస్ట్ సేవ జరగాలి, విహంగ మార్గం సేవ జరగాలి. అలాగే బాబా నుండి శక్తిని తీసుకోండి. యోగంతో ఆశీర్వాదం అడగకూడదు. वरदान, वरदानों की दिव्य पालना द्वारा सहज और श्रेष्ठ जीवन का अनुभव करने वाले सदा खुश नसीब भव. వరదానాల దివ్య పాలన ద్వారా సహజమైన శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం చేసుకునేటువంటి సదా అదృష్టవాన్ భవ. వరదానాల దివ్య పాలన ద్వారా సహజమైన శ్రేష్టమైన జీవితాన్ని అనుభవం చేసుకునేటువంటి సదా అదృష్టవాన్ భవ. వివరణ, బాప్ దాదా సంగం యుగంలో పిల్లలందరికీ 3 సంబంధాలతో పాలన చేస్తూ ఉన్నారు. తండ్రి సంబంధంతో వారసత్వం స్మృతి ద్వారా పాలన, శిక్షకుని సంబంధంతో చదువు యొక్క పాలన, సద్గురు సంబంధంతో వరదానాల అనుభూతి యొక్క పాలన ఒకే సమయంలో అందరికీ లభిస్తూ ఉన్నాయి. ఈ దివ్యమైన పాలన ద్వారా సహజంగానే శ్రేష్ఠ జీవితాన్ని అనుభవం చేసుకోగలుగుతారు. శ్రమ మరియు కష్టం అనే శబ్దం సమాప్తం అయిపోతుంది. అప్పుడే అదృష్టవంతులు అంటారు. स्लोगन, बाप के साथ साथ सर्व आत्माओं के स्नेही बनना ही सच्ची सद्भावना है. బాబాతో పాటుగా సర్వ ఆత్మలకు స్నేహిగా అవ్వడమే సత్యమైన సద్భావన. బాబాతో పాటుగా సర్వాత్మలకు కూడా స్నేహిగా కావాలి. ఒక్క బాబాతో మన సంబంధం బాగుంటే సరిపోదు. అందరి నుండి కూడా సర్టిఫికేట్ తీసుకోమన్నారు కదా బాబా, అందుకని సర్వాత్మలకు స్నేహిగా అవ్వాలి. అది సద్భావనగా పిలువబడుతుంది. ఈరోజు స్వమానము, నేను సదా అదృష్టవాన్ ఆత్మను. ఓం శాంతి.